శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క లక్షణాలు, స్వభావము, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు, అలాగే వారికి తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి యొక్క పరిహారాల గురించి తెలుసుకుందామండి. ఈ ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనుసు రాశిలోకి వస్తాయండి. ఈ ధనుసు రాశి ద్విస్వభావ రాశి. ఈ ధనుసు రాశికి అధిపతి గురుడండి. అలాగే ఈ రాశి క్షత్రియ రాశి. అలాగే ఈ రాశి యొక్క ద్రవ్యములు చూసుకుంటే వస్త్రములు, ధాన్యము, కవచములు, అస్త్రములు, వేర్లు ఈ రాశి యొక్క ద్రవ్యములు అండి. ఈ రాశి యొక్క అధిపతి గురుడు. వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారండి. అలాగే వీరి మాటలు కూడా చాలా సూటిగా ఉంటాయి. అలాగే వీరు ఏ కార్యాన్నైనా సరే చాలా ఓర్పు సహనంతో పూర్తి చేస్తారు. అలాగే ఇతరులు వీరిని చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ వీరి మాటలు గంభీరంగా ఉండడం చూసి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. సున్నితమైన మనసు అండి వీళ్ళది. వీళ్ళ మాట తీరు మాత్రమే కొద్దిగా గంభీరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు లాభ నష్టాలు ఏమి కూడా ఆశించకుండా ఇతరులకు సాయం చేయడానికి ఎంతవరకైనా వీరు తెగిస్తారండి. సాయానికి వీరు చాలా పెద్దపీట వేస్తారు. వీరి జీవితంలో చాలామందికి సహాయం చేస్తూ ఉంటారు, వీరిని కోరిన వారందరికీ కూడా. అలాగే వీరు ఈ రాశివారు ముఖ్యంగా వీరు చేసిన పనికి గుర్తింపు కోసం చాలా తాపత్రయపడతారు. వీరు చేసిన పనికి వీరిని ఎవరైనా గుర్తిస్తే చాలా ఆనందపడుతూ ఉంటారండి. ఈ రాశి వారికి మోసం అనేది తెలియదండి. అలాగే ఈ రాశి వారితో స్నేహం అనేది చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు అందరూ కూడా వీరిలాగే ఆలోచిస్తారు అనుకుంటారు. వీరు అందరూ కూడా ఎక్కువ ధర్మానికి, న్యాయానికి పెద్దపీట వేస్తారు. వీళ్ళు ఆలోచించినట్లే అవతల వాళ్ళు కూడా ఆలోచిస్తారు అనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో వీళ్ళు మోసపోతూ ఉంటారండి. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ధనం వెనక్కి రాకపోవడం, అలాగే వీళ్ళు కొన్ని విషయాల్లో ఇరుక్కుపోవడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటే మోసపోతూ ఉంటారు. వీరు దాన్ని కొద్దిగా జాగ్రత్తగా సరిచూసుకుంటే చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా. అలాగే ఈ రాశివారు ఎక్కువగా వీళ్ళు రచనా రంగం, అలాగే ఉపన్యాసాలు, అలాగే సాఫ్ట్వేరు, అలాగే దేవాదాయ ధర్మాదాయ ట్రస్టులు, అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా వీళ్ళు రాణిస్తారండి. ఈ రాశివారు అందరూ కూడా న్యాయానికి, నిజాయితీకి, నీతికి ఉండే చోటే వీళ్ళు ఉంటారు. అలాంటి వాటిలో వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారండి. అలాగే ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా కూడా ఊబకాయితం వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి ఊపిరికి సంబంధించిన వ్యాధులు, చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిలన్నిటికీ కూడా పరిష్కరించుకోవడానికి వీళ్ళు ఎక్కువగా కూడా గాయత్రీ మాతను ఉపాసించడం, లేదంటే గాయత్రీ మాతను ఎక్కువగా పూజించడం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రాశ్యాధిపతి గురుడు అవడం వలన గురునికి ప్రతి గురువారం కూడా వీళ్ళు నానబెట్టిన శనగల్ని గోమాతకి తినిపించడం ద్వారా కూడా వీరి యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. అలాగే వీరు రాఘవేంద్ర స్వామి ఆలయానికి కానీ, లేదంటే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ, దక్షిణామూర్తిని కానీ ఎక్కువగా కొలిచినా వీళ్ళకి చాలా జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, అలాగే ఉద్యోగంలోనైనా, విద్యార్థులకైనా, ఎవరికైనా సరే సమస్యలు వచ్చినప్పుడల్లా, లేదంటే జీవితాంతం కూడా ఈ పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు ఎక్కువగా పసుపు రంగుని ఉపయోగించడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా వీళ్ళకి చాలా మంచిది. అలాగే నుదుటిన గంధం కూడా ధరించడం వీళ్ళకి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.